హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ టాక్స్. సండే బీబీ ఉత్సవం ఎపిసోడ్ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అండ్ ఆ ఎపిసోడ్ లో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. అదేంటంటే మన కళ్యాణ్ వాచ్ అండ్ తనూజ రింగ్ ఈ రెండింటిని వేలం పాటేయడం జరిగింది. ఆ వేలం పాటలో మన మాధురి గారు కళ్యాణ్ వాచ్ ని 75 లక్షలకు పాడారు. ఇదంతా నిజమేనా? 75 లక్షలు నిజంగానే ఇచ్చారా? కళ్యాణ్ వాచ్ కి అంత డిమాండ్ ఉందా? అండ్ మన తనూజ వాచ్ కు అదే తనూజ రింగ్ కూడా 50 లక్షల వరకు పాడారు. ఇదంతా నిజమా ఫేకా అని చాలా మంది తల బాదుకుంటున్నారు. దానికి మీ అందరికీ కూడా ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. ముందైతే మీరు అందరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా అసలు విషయానికి వస్తే సండే ఎపిసోడ్ లో బీబీ ఉత్సవం చాలా బాగా జరిగింది. అండ్ కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరు కూడా పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. డాన్స్ కూడా బాగా చేశారు. అయితే లాస్ట్ లో మన శ్రీముఖి యాంకర్ శ్రీముఖి వచ్చేసి కళ్యాణ్కి సంబంధించి వాచ్ ఒకటి, అలాగే మన తనూజకి సంబంధించి రింగ్ ఒకటి తీసుకుని వేలం పాట వేయడం జరిగింది. కళ్యాణ్ ఒక టీము, తనూజ ఇంకో టీము. ఇటువైపు కళ్యాణ్ టీంకి సంబంధించి మన మాధురి గారు అయితే దాదాపు 75 లక్షల వరకు పాడారు. అంటే ఫైనల్ గా 75 లక్షలు అదే ఫిక్స్. ఇటువైపు తనూజకి సంబంధించి రింగ్ కోసం 50 లక్షల వరకు పాడారు. లాస్ట్ 51 లక్షలు. అది అంటే బయట ఉన్న ఆడియన్స్ అందరూ థింకింగ్ ఎలా ఉందంటే వీళ్ళు వాడే వస్తువులకి ఇంత డిమాండ్ ఉందా అనే ఒక మైండ్ సెట్ తో అయితే అందరూ ఆలోచిస్తున్నారు. ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అది షో వరకే, అంత అమౌంట్ ఎవరు ఎవ్వరు, అది లీగల్ కూడా కాదు కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఆ షోకి సంబంధించి వాళ్ళకి ఇచ్చిన పేమెంట్ 5,000 10,000 ఉంటది. సో వాళ్ళు వచ్చేసి 75 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తాం మీరు పాట పాడి అంటే ఎవరు నమ్మక్కర్లేదు. ఇదంతా కూడా షో వరకే, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. సో అది మరి మీలో ఎంతమంది కళ్యాణ్ తనూజకి సంబంధించిన ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. సో ఇది అసలు విషయం. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.